వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఎన్టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇవాళ మనతో ఉన్నారు కృష్ణారావు గారు, డీసీ బ్యూరో చీఫ్, శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప్పల శారద గారు, బీజేపీ నేత. వెల్కమ్ టు స్టూడియోస్ అండి. ఇక ఇవాళ ప్రధానంగా చూస్తే మహిళా దినోత్సవం కాబట్టి మహిళల ఇంపార్టెన్స్, అలాగే మహిళా బిల్లు ఎందుకు మరి అక్కడే ఆగిపోతుంది, ముందడుగు పడకుండా అనే దాని గురించి మాట్లాడదాం. మరోవైపు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రతో కీలకమైన ఒప్పందం చేసుకునే అవకాశం వల్ల ప్రస్తుతం గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టులన్నీ దీని పరిధిలోకి వస్తాయి. అంతర్రాష్ట్ర మండలి ఉనికిలోకి వచ్చేదానికి సంబంధించి ఒక ప్రధానంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రారంభమవుతోంది. మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత మరి అవిశ్వాసం పెడతామని ప్రతిపక్ష వైసీపీ అంటుంది. దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? అలాగే ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేస్తారా? దానికి సంబంధించి ఇప్పటికీ దాదాపు అంతా కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. ముందుగా శారద గారు, మీతో మొదలు పెడదాం. మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలకి ప్రధాన పాత్ర లేకపోతే అన్నింటిలోనూ సరే ఎప్పటి నుంచో మనం అనుకునే నానుడి ఆకాశంలో సగం అవకాశాల్లో సగం కాకపోయినా 33% సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయింది బిల్లు. ఈసారి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఆ సభ వ్యక్తం చేయొచ్చా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మహిళలందరూ కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని, నేను ఇంటి పని, వంట పని, అతిథుల అభ్యాగతుల పని, పిల్లల పని కాకుండా నాకంటూ కొంత కావాలి అని ముందుకు వస్తున్నారు. ఒక హెల్త్ విషయంలో అనుకోండి, ఆర్థిక స్వావలంబన అనుకోండి, లేదా సమాజంలో ఉన్న అవేర్నెస్ అనుకోండి, సమాజ సేవ అనుకోండి, ఏదో ఒక రూపంలో మహిళలు తన ఇంటి పనితో పాటు ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏదైనా సరే ఒకటి బయట చేద్దామనే ఉత్సాహంతో ఈనాటి తరం అంతా కూడా ముందుకు వస్తుంది. ఇటువంటి ఈ రోజుల్లో ప్రోత్సాహకం అనేది ప్రతి ఒక్క కుటుంబం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఆడ మగ అని లేకుండా అందరూ కూడా సమానంగా ఇంటి పనులు పంచుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఏ స్త్రీ కూడా తన యొక్క ఇంటి బాధ్యత వదిలేసి ముందుకు రావడానికి ఇష్టపడదు. అదొక బంధం. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి కుటుంబంలోని పురుషుల్ని మేము కోరుకునేది ఏంటంటే, మహిళకు కూడా తనకి ఇష్టమైన అవకాశాన్ని అందిపించుకోవడానికి కొంత సహాయ సహకారాన్ని, అది ఆర్థికంగా అనుకోండి, సామాజికంగా అనుకోండి, వ్యక్తిగతంగా అనుకోండి, దానికి ఇవ్వడానికి కావలసిన సహాయాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు బీజేపీలో ఏదైతే నరేంద్ర మోడీ గారు తన ప్రధానమంత్రి అయిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ముఖ్యంగా మహిళలకు చాలా మట్టుకు పెద్ద ఎత్తున తన సహాయ సహకారాలు అందిస్తారు. ఒక మంత్రివర్గం కానివ్వండి, కింద కానివ్వండి, అందరినీ కూడా మహిళల్ని ప్రోత్సహిస్తారు. బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు, ముద్రా బ్యాంకులో మహిళలు ఆర్థికంగా స్వావలంబన చేకూర్చడానికి వారికి తగినట్టుగా మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ముద్రా బ్యాంకులో చిన్న చిన్న లోన్స్ అంటే 50,000 నుంచి అప్ టు 15-20 లక్షల వరకు కూడా వారు చేయడానికి సన్నద్ధులవుతున్నారు. ఇళ్ళు కానివ్వండి, తర్వాత ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి రేపు రానున్న రోజుల్లో ఉచిత గ్యాస్ కూడా వస్తుంది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మొదలు పెట్టినారు. ప్రోగ్రామ్స్ తో పాటు సమాజంలో కూడా అవేర్నెస్ రావాలి, గౌరవించాలి. మనతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నాయకులు. నమస్కారం రాజేశ్వర రెడ్డి గారు. వారితో మాట్లాడే ముందు కృష్ణారావు గారు, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బిల్లు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చిత్తశుద్ధి అనేది కీలకమైన ప్రశ్న. మార్చి 2010లో రాజ్యసభలో అయిపోయిందిగా, పాస్ అయింది. మరి లోక్సభలో పాస్ అవ్వడానికి ఏమిటి అడ్డంకులు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం వ్యతిరేకించాలి అనే ఫార్ములా ఇది బిల్లు విషయంలో కూడా కంటిన్యూ అవుతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? మొదట ఏంటంటే 1996లో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పుడు గీతా ముఖర్జీ గారు, సిపిఐ పెద్ద నాయకురాలు, ఆవిడ సీనియర్ ఎంపీ, ఆవిడ నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ వేశారు. 1997లో బిల్లు కూడా పట్టుకొచ్చారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా లోక్సభలో ఉన్నటువంటి ఏఐడిఎంకే నేత తంబిదురై గారు ఆ రోజు న్యాయశాఖ మంత్రి, ఆయన అది ఇంట్రడ్యూస్ చేయబోతుంటే ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ వీళ్ళందరూ కలిసి మిగతా కొందరు అడ్డుపడి, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చాలామంది సెక్యులర్ అంటూ ఉంటే ముందు వాళ్ళని అందరినీ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సెక్యులర్ వాళ్ళందరూ కలిసి ఆయన మీద పడి రెక్కేసి కొట్టి ఆయన చేతిలోంచి లాక్కుని లోక్సభ సాక్షిగా చేసే బిల్లుని అంతా లాగుని ప్రవేశపెట్టడానికి లేకుండా చేశారు. తర్వాత మీకు 2010లో రాజ్యసభలో దీనికి సంబంధించి ముందు అక్కడ పెట్టారు. ఎందుకంటే అక్కడ ఆమోదం అయిన తర్వాత ఇక లోక్సభ ఒకటే మిగిలింది. రాజ్యసభలో జరిగిన దానివల్ల ఏంటంటే బిల్లు ఎక్కడ వీగిపోవడం, అది మురిగిపోవడం అది ఉండదు. లోక్సభ అంటే ఆ టర్మ్ అయిపోగానే 5 ఏళ్ల పదవీకాలం అవగానే అది అయిపోతుంది. ఇవాళ ఏంటంటే మన సర్పంచ్, దానికన్నా కింది స్థాయిలో వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇవన్నీ లెక్కేసి చూస్తే మొత్తం 73-74 రాజ్యాంగ సవరణ. ఆ ప్రకారం మున్సిపాలిటీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులు,
కార్పొరేషన్లు అయితే డివిజన్లు, మున్సిపాలిటీ అయితే వార్డులు, వీటిలన్నిటిలో కలిసి దాదాపుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిసి ఉమ్మడిగా చెప్పాలంటే 2,34,000 మంది మహిళలు ఆల్రెడీ ప్రాతినిధ్యం వచ్చింది. ఓకే, దేశవ్యాప్తంగా ఇంకా లక్షల మీద ఉంటుంది, ఇంకా లక్షల కోట్ల దగ్గర ఉంటుంది. అదే అయితే వచ్చిన అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకి చట్టసభల్లో మాత్రం ఆ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంతమంది మహిళలకు ప్రాతినిధ్యం వచ్చిందంటే 50% రిజర్వేషన్లు అనేది ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తప్పనిసరిగా 50% ఉండాలి. మొదట 33 ఉండేది, 20 ఉండేది ఎన్టీ రామారావు గారి టైంలో. ఆయన మొట్టమొదట ఈ దేశంలో ఫస్ట్ మహిళలకి ప్రాతినిధ్యం కల్పించింది ఎన్టీ రామారావు గారు, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ మండల పరిషత్ ఎన్నికల్లోనూ. అలా 20 నుంచి మొత్తం 33 నుంచి 50% చేరింది. మొదట అభ్యర్థులు ఎవరు దొరుకుతారు, ఆడాళ్ళు ఎక్కడ, వీళ్ళు బయటికి రారనుకునే వాళ్ళు మరి ఆడాళ్ళే కదా ఇప్పుడు తప్పనిసరిగా ఉన్నారు ఇప్పుడు అన్ని చోట్ల. మొదట ఏంటంటే వీళ్ళు రాజకీయాలు అవి చూస్తే 73-74 రాజ్యాంగ సవరణ 91లో అయిపోయిన తర్వాత ఈ దాదాపుగా 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చూస్తే మొదట అయితే అంతా భర్తలతోనే అజమాయిషి నడిపించేది వాళ్ళే. పేరుకి వీళ్ళ పెత్తనం కదా, పెత్తనం అంతా వాళ్ళ. ఇప్పుడు అది కొంచెం తగ్గుతూ వస్తుంది. అది ఇప్పుడు కూడా ఉంది, పెత్తనం లేకనే కాదు. అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది, కొంచెం వీళ్ళు కూడా చేయగలుగుతున్నారు, అది ఒకటే. బట్ అసలైంది ఏంటంటే శాసనాలు చేసే, చట్టాలు చేసే చట్టసభల్లో సంబంధించిన ప్రాతినిధ్యం. మీకు ఏమిటంటే ఇక్కడ చిన్న ప్రతిబంధకం ఏమిటంటే ఎస్సీ ఎస్టీస్కి తప్ప ఇంకోళ్ళకి చట్టసభలో రిజర్వేషన్ లేదు ఇవాళ ఉన్న ప్రకారం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు 33%, 50% ఏది పెట్టినా కూడా ఆ మేరకు పంచాయతీరాజ్ సంస్థల్లో ఏ మేరకు అయితే మీరు కల్పించారో అదే మేరకు ఇక్కడ కూడా ఎస్సీలకు ఇప్పుడు ఉన్న సీట్లలో 1/3 వీళ్ళకి ఇచ్చేయాలి, ఎస్టీలకి అంతవరకు అదే పెద్ద ఎవరికి సందేహాలు అక్కర్లా. కానీ మీకు ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కానీ, మాయావతి గారు కానీ, ఇంకోళ్ళు కానీ వీళ్ళందరూ లేవనెత్తుతున్న ఒక కీలకమైన అంశం ఏంటంటే మీరు బీసీలకంటూ ఒక రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు అది కూడా చేయాలని డిమాండ్ ఉంది కదా, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇందులో ఉండాలి, ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా న్యాయస్థానాల్లోనే ఉండాలి, న్యాయమూర్తి నియామకాల్లోనే ఉండాలి అంటున్న వాళ్ళు దీంట్లో బీసీలకు కూడా మీరు పెట్టేయండి, ఇప్పుడే పెట్టి అందులో మీరు 1/3 50% పెట్టండి, మాకు అభ్యంతరం లేదు అని. ఆ బీసీలు చేసే దగ్గరేమో కాన్సెన్సస్ లేదు దేశవ్యాప్తంగా. ఇక్కడ ఒక కులం బీసీ, వేరే చోట ఇంకో చోట ఇంకో కులం బీసీ, అది ఒక ఎస్సీ ఎస్టీస్ లాగా ఒక షెడ్యూల్డ్ లేదు, ఆ డిమార్కేషన్ అది లేదు. సో అది వివాదం ఉంది. రాజ్యసభలో చట్టం అయిపోయిన తర్వాత ఇవాళ లోక్సభలో మ్యాసివ్ మ్యాండేట్ ఉంది మన నరేంద్ర మోడీ గారికి. ఆయన స్వయంగా బీసీకి సంబంధించిన వ్యక్తి అయిన. ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టి చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. అంతకుముందు సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారికి సవాల్ విసిరారు, మేము మద్దతు ఇస్తున్నాం అన్నాం కదా, ఇంకా ఏమిటి మీకు అభ్యంతరం, మీరు మేము కలిస్తే సరిపోతుంది కదా, రాజ్యాంగ సవరణ అయిపోతుంది కదా, ఏమిటి అభ్యంతరం అని. మరి ఇవాళ కూడా రాజ్యాంగ సవరణకు అభ్యంతరం లేదు, ఆల్రెడీ రాజ్యసభలో అయిపోయింది, లోక్సభలో చేయాలి. నిన్నగాక మొన్న సెంట్రల్ హాల్లో మహిళా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు 2-3 రోజులుగా సీరియస్గా మీటింగ్లు అయ్యాయి ఢిల్లీలో. అందులో కూడా ఆయన ఎక్కడ హామీ ఇవ్వాల. సో ఇదేదో ఊరికే మాటలు చెప్పడం, ఏదో బేటీ పడావో, ఏదో ఇలా ఈ బచావో ఆ బచావో ముద్రా బ్యాంకులు ఇవి కాదు కదా. మేము ఏం చట్టాలు చేసుకోవాలి, ఇప్పుడు 50% 33% మహిళలు అనే ప్రాతినిధ్యం ఉంటే చేసే చట్టాలకి, ఆ చట్టాలకు సంబంధించిన చర్చల్లోనూ మా సంగతి ఏందని ఇవన్నీ వచ్చి ఆ చట్టాల్లో కొత్త కొత్త ఇవి కూడా మార్పులు జరిగే అవకాశం. ఇప్పుడు అది ప్రోగ్రెసివ్ గా వాళ్ళు థింక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళు బాగా చెప్పగలరు మనకన్నా. సో ఇప్పుడు ఇక్కడ ప్యానలిస్టులో కూడా మీరు చూస్తే ఒక మహిళ ఉందంటే ఏంటంటే ఈ కనీసం ఈ పర్సంటేజ్ అయినా మీరు చట్టసభల్లో ఒక చేయాలనే బాధ్యత ఇప్పటికైనా తీసుకుని ప్రధానమంత్రి గారు చేస్తే బాగుంటుంది. నేను మొట్టమొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా నేను శుభాకాంక్షల్ని అందజేస్తా ఉన్నాను. మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. రిజర్వేషన్ల వరకు వస్తే ఈ రోజున సామాజిక న్యాయం అనేది ప్రస్ఫుటంగా సమాజంలో చర్చించబడుతున్న అంశం, ఆ రోజుకి ఈ రోజుకి కాదు. అట్లాగే గురువుగారు నివేదిస్తా ఉన్నారు బాబాయ్తో నేను, ఏంటంటే ఎస్సీల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఉండరు. ఉదాహరణకి రజకులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఇక్కడ లేరు. సో అది అబ్స్టికల్ కాదు. సో నేను డిమాండ్ ఏంటంటే వాళ్ళు 50% ఎంత జనాభా ప్రాతిపదిక ఎంత అంత ఇవ్వాల్సిందే. ఆ డిమాండ్ వస్తూ ఉంది అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి. మేము ఎంతమందో మాకు అంత ఇవ్వండి.
సో అట్లా మహిళలు కూడా ఇవ్వాల్సిందే. కాకపోతే అందులో సామాజిక న్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ కేటాయింపుల్ని చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కూడా దానికి. సో ఎట్లాగూ అడ్డం వచ్చే బలం ఏమీ లేదు కాబట్టి బీజేపీకి ఈ రోజున, అట్లా కాంగ్రెస్ పార్టీ దానికి ఫర్రే కాబట్టి పెట్టేసేసి దాంట్లో సామాజిక న్యాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ యొక్క కోట వాళ్ళకి ఇచ్చి, లేకపోతే ఏమవుతుందంటే కొద్దిగా బాగా బలమున్న వాళ్ళే దాంట్లో వచ్చి చేరుకుంటుంటారు, మళ్ళీ సమస్య వస్తుంది. సో అది లేకుండా చేస్తే మంచిది. ఈ సంవత్సరం జరిగితే కూడా బాగుంటుంది. పెద్ద అంతకన్నా అడ్డంకులేం కనిపించట్లేదు. చెప్పినట్టు చేయడానికి అవకాశం ఉంది చెయ్యాలనుకుంటే. మైనారిటీలు కూడా లేదు. అది ఇప్పుడు ఆయన చెప్పారు కదా, క్లియర్ ఇది లేదు. ఇప్పుడు బీసీలు అనే దానికి ఒక్కొక్కటి మైనారిటీలు అంటున్నాడు. పార్లమెంట్లో బలం ఉన్నప్పుడు చేద్దాం. ఒక 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం, అక్కడ ఎక్కడ ఒకటి ఇబ్బంది వస్తుంది. బట్ ఓవరాల్ గా చూసినప్పుడు మెజారిటీ వర్గాలను సాటిస్ఫై చేస్తే. సో కనుక బీసీలకి ఇవ్వడం సమస్య ఏంటి, ఇవ్వాల్సిందే కదా, సింపుల్ ఇష్యూ దాంట్లో. ఇప్పుడు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం రాగానే చాలామంది ఆ రోజున మాత్రం స్పెసిఫిక్గా కండక్ట్ చేస్తూ మహిళా దినోత్సవంగా అంటే దాని యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రకరకాల సభలు సమావేశాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత వాటి గురించి పార్టీలు కానీ సంస్థలు కానీ మర్చిపోతున్న ప్రస్తుతం. అయితే ఈ రోజున పరిస్థితి అట్లా లేదు. మొత్తం ఆర్థిక రంగంలో కానీ, మేనేజ్మెంట్ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ మహిళలు అనేది ఈ రోజున ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పాత్ర అని చెప్పలేం కానీ మంచి పాత్ర అనేది పోషిస్తున్నారు, కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు. స్టేట్ పరిధిలో ఏమైనా ఉన్నట్లయితే సెంటర్ పరిధిలో ఇప్పుడే కృష్ణారావు గారు ఎలాబొరేట్గా చెప్పారు. ఖచ్చితంగా ఈ రోజు అనుకున్న ముఖ్య పార్టీలు, ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన రూలింగ్ పార్టీ ఇద్దరు కూడా మాకు కావాలి అని చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అందులో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వద్దు అనేది వాళ్ళందరినీ పట్టి గుంజుతా ఉన్నారు. కాబట్టి ఎవరు వద్దు అంటారా వాళ్ళు వద్దు అన్నారనే నెపంతో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా దానికి చిత్తశుద్ధి అనేది లేదు. ఆ ఇద్దరు అనుకుంటే ఆ రోజున అయిపోయేది ఈ రోజున కూడా అయిపోతుంది. ఈనాటికి కూడా నిజంగా వాళ్ళు భావించినట్లయితే ఈ మహిళా బిల్లు అనేది కరెక్ట్, దీన్ని తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి దీన్ని మరొకసారి మహిళల మీద వాళ్ళకున్న ప్రేమ, మహిళలకు వాళ్ళ నిజమైన చిత్తశుద్ధి అనేది ఇప్పుడు బయటపడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలేమో. టీఆర్ఎస్ ప్రభుత్వం లేటెస్ట్ గా ఈ 2 సంవత్సరాల్లో మాకు చేయగలిగిన అన్ని కూడా ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ మా తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఎలక్షన్స్ మున్సిపల్ జరిగినాయి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు పెట్టిన 33% మాత్రమే ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా 50% మహిళలకు ఉండాలని చెప్పి కేసీఆర్ గారు పెట్టింది. రాజ్యాంగ సవరణ తెచ్చారు. నితీష్ కుమార్ బీహార్ లో మొట్టమొదటి దేశంలో ప్రవేశపెట్టాడు. తర్వాత భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తెచ్చింది. మన దగ్గర ఉన్నది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు మన 50% అయిందండి బాబు, ఇంప్లిమెంట్ అయింది. ఎవరు జిహెచ్ఎంసీ గత ఎన్నికల్లోకి మీరు చూసిన మీరు నమ్మండి, ఎందుకు కాదండి. అంటే ఏం లేదు, కేబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది అనేది కూడా మీ మీద ఒక విమర్శ, లేకపోతే అందరూ కోరుకునే ఒక పాయింట్, అది గుర్తు చేశాను అంతే నేను. మాకుండే ఈ 18 మంది మాత్రమే తీసుకోవాలనే దాంట్లో అక్కడ కొన్ని అవరోధాలు రావడం, ఇమీడియట్గా అందుకే డిప్యూటీ స్పీకర్ కానీ మిగతా విప్లు కానీ మిగతా పోస్టుల్లో పెట్టుకోవడం. దానికోసం జనరల్ ఉంటే బాగుంటుంది, చాలా అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇవాళ జిహెచ్ఎంసీలో 50% కంటే ఎక్కువగా మేము ఇవాళ మా యొక్క ప్రతినిధులకు అవకాశం ఇచ్చుకున్నాం. మిగతా అన్ని చోట్ల వరంగల్ కానీ ఖమ్మం కానీ జరిగిన ఎన్నికల్లో కూడా 50% నిర్ధారించుకోవడం కాకుండా దానికంటే ఎక్కువగా ఇవాళ మేము సీట్లు వాళ్ళందరికీ కూడా పొలిటికల్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మా టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నాం. క్యాబినెట్ సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అవకాశం పరిస్థితి ఉంది. అంటే ఉండే ఈ 18 మెంబర్స్లో మొదటి కొత్త రాష్ట్రము, కొత్తగా ఇవాళనే వచ్చిన ఈ యొక్క ఇబ్బందులు, అందులో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల చేసుకోలేదు, కొన్ని ఈక్వేషన్స్ కారణంగా తీసుకోలేదు. మీరైతే చెప్పారు. రానున్న రోజుల్లో ఏదైతే మనకి ఈ యొక్క ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో కూడా 50% మహిళలకి రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఇస్తున్నట్టే, నిజంగా అక్కడ బిల్లు పాస్ అవుతే రిజర్వేషన్స్ కోసమని కాదు, కొన్ని ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇప్పుడు ఎన్డీఏలో కూడా అవి చాలా వ్యతిరేకిస్తుండడం వల్ల వాళ్ళని కొంచెం బుజ్జగించడానికి టైం తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ తప్పకుండా రిజర్వేషన్లు ఒక్కటే అన్న కార్యక్రమం మాత్రం ఇది లేదు. ఈ పార్టీ తప్పకుండా తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ ఈ 3 తప్ప 4 ఎవడు లేడు మీకు. ఎన్డీఏ అంటే పేరుకి ఎన్డీఏ కాబట్టి అయిపోతుంది. తప్పకుండా
రానున్న రోజుల్లో మోడీ గారు అది చేసి చూపిస్తారు. వారి హయాంలో మాత్రమే ఇది సాధ్యపడుతుంది కాబట్టి వారి హయాంలో ఇది జరుగుతుంది. రైట్. కల్వకుర్తి నుంచి చంద్రశేఖర్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. మహిళా దినోత్సవం గురించి, మహిళా బిల్లు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నమస్కారం అండి అందరికి. చెప్పండి. నమస్తే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. ఇక మనం మాట్లాడుకుంటే ఆసియా ఖండంలోనే ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఉందండి, ప్రపంచంలో ఏ ఖండంలో తీసుకున్నా కానీ. అయితే ఒక బిల్లు అనేదాన్ని మనం ఈ బీసీలు వ్యతిరేకత అనేది ఒకటి ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ చెప్పినట్టు అది వాస్తవం, కృష్ణారావు సార్ చెప్పినట్టు. కానీ దాన్ని తర్వాత చేసుకోవచ్చు. మనం ప్రాధాన్యతాంశంగా దీన్ని తీసుకున్నప్పుడు దీన్ని పాస్ చేయవచ్చు. కానీ ఆ ముందర ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆ తలు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ముగ్గురే దాన్ని బాగా అప్పుడు అపోజ్ చేసినారు. ప్రపంచంలో ఒకసారి తీసుకున్నట్టయితే ఆసియా ఖండం లోపల భారతదేశానికి తీసుకుంటే ఇందిరా గాంధీ, ప్రతిభా పాటిల్, ప్రస్తుత సుమిత్రా మహాజన్, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రస్తుతం కూడా ఉన్నారు. శ్రీలంక తీసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు చెప్పడానికి మనతో ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి దేవేందర్ రెడ్డి గారు. ముందుగా మీకు శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన తెలంగాణ మహిళా సోదరి మనందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భం. కానీ కాకపోతే నాకు కొంచెం పురుషులకు కూడా ఒక రోజు ఉన్నప్పుడే మహిళల దినోత్సవానికి ఒక అందం వస్తుంటా ఉన్నాను. మహిళా దినోత్సవం సపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. మహిళలకు సాధికారత రావాలంటే, సమాన హక్కులు రావాలంటే మరి అందరు సహకరించాలి తప్ప కేవలం మాటల్లో చెప్పడం కాదండి. అందుకని మేము ఏమనుకుంటున్నామంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలకు వైపు శుభాకాంక్షలు తెలుస్తూనే అందరూ కూడా సమానత్వం కోసం సాధికారత సాధించాలంటే చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని చదివించడం దగ్గరికి వెళ్ళి వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి ధైర్య సాహసాలు నేర్పిస్తూ ముందుకెళ్లాలని మా మహిళలందరూ కూడా సూచన ఇస్తా ఉన్నాను. దీనికి పురుషులందరూ కూడా సహకరించాలి. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న మహిళ రాబోయే కాలంలో 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో కూడా పాస్ చేయించుకునే విధంగా ప్రయత్నం చేయాలని మా మహిళలందరూ సూచన. దానికి అన్ని పార్టీలు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే 33% రిజర్వేషన్ కావాలని శాసనసభలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆ సమస్య ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా సహకరించి రిజర్వేషన్ కల్పించినట్టయితే రాజకీయ రంగంలో చట్టసభల్లో మహిళలు తమకు అనుకూలమైన చట్టాలు చేసుకునే అవకాశం. రాష్ట్ర మంత్రివర్గంలో అక్కర్లేదమ్మా పద్మ గారు? ఏమంటున్నారండి? రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కొంచెం ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందేమో కదా. నేను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నానండి. అంటే నేనేమంటున్నానంటే మంచి అవకాశాలు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా అన్ని మంచి అవకాశాలు వస్తాయి. దాంట్లో కూడా ఏదైతే ఈక్వేషన్స్ ఇబ్బందులు ఉన్నాయో దాంట్లో కూడా రాబోయే కాలంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానిలో ఎటువంటి సందేహం లేదండి. అన్ని రకాల సమస్యలకు సాల్వ్ కావాలనే మేము కోరుకుంటా ఉన్నాం. అందరు సహకరించాలనే కోరుకుంటాం. పద్మ గారు, మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. రైట్. థ్యాంక్ యూ పద్మదేవేందర్ రెడ్డి గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి చర్చలోకి వెళ్దాం. స్టేటస్